Hi friends, welcome to my channel. Computer hardware and networking subject లో యూనిట్ 1 PC హార్డ్వేర్ అండ్ ఇట్స్ కాంపోనెంట్ లో ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం పార్ట్ 1 వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పార్ట్ 2 వీడియో అనేది అర్థమవుతుంది. ఓకే, లెట్స్ కంటిన్యూ. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నామండి పార్ట్ 1లో. అయితే డిఫరెన్సెస్ కొన్ని మాట్లాడుకున్నాం, ఇంకా వాటి కంటిన్యూషన్. హార్డ్వేర్లో హార్డ్వేర్ కెనాట్ బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఎలక్ట్రానికల్లీ త్రూ నెట్వర్క్. అంటే ఇప్పుడు మనం హార్డ్వేర్ అనేది ఫిజికల్గా, ఇప్పుడు సిపియు కానీ కీబోర్డ్ ఇవన్నీ ఫిజికల్ కాంపోనెంట్స్ కదా, వీటిని హార్డ్వేర్ అంటాం. ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి మనము ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. బట్ దాన్ని ఎలక్ట్రానికల్లీ అంటే మనము ఇంటర్నెట్ ద్వారా అయితే అవి ఫైల్స్, మన డాక్యుమెంట్స్ లాంటి రూపంలో ఉండవు కాబట్టి మనం వాటిని ట్రాన్స్ఫర్ చేయలేము. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి వస్తే సాఫ్ట్వేర్ కెన్ బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఎలక్ట్రానికల్లీ త్రూ నెట్వర్క్. అంటే సాఫ్ట్వేర్ అనేది ఒక కంప్యూటర్లో ఆల్రెడీ కాపీ ఉంటుంది కదండి, ఆ సాఫ్ట్వేర్ని మనము ఎలక్ట్రానికల్లీ వేరే కంప్యూటర్ కానీ వేరే ప్లేస్కి కానీ మనం అనేది సెండ్ చేయొచ్చు. ఎలాగంటే నెట్వర్క్ ద్వారా. నెక్స్ట్ హార్డ్వేర్లో యూజర్ కెనాట్ మేక్ న్యూ డూప్లికేట్ కాపీస్ ఆఫ్ ద హార్డ్వేర్. ఇందులో మనం హార్డ్వేర్ అనేది ఫిజికల్ కాంపోనెంట్ కాబట్టి మనము డూప్లికేట్ కాపీస్ అయితే చేయలేము. అదే సాఫ్ట్వేర్లో అయితే యూజర్ కెన్ మేక్ మెనీ న్యూ డూప్లికేట్ కాపీస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అనేది మనము కోడ్ రాసి ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఎన్నిసార్లైనా డూప్లికేట్ కాపీస్ అనేవి చేసుకోవచ్చండి. అయితే ఇలా డూప్లికేట్ కాపీస్ ఓకే సేమ్ కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్న వల్ల అలా డూప్లికేట్ కాపీస్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మనం ఒక సపరేట్ ఫోల్డర్లో దాని అంతటా అదే సపరేట్ తీసుకుంటుందండి. సపరేట్ ఫోల్డర్లో కానీ సపరేట్ ఫైల్లో కానీ అది స్టోర్ అయి ఉంటుంది. అప్పుడు మనం ఒరిజినల్కి డూప్లికేట్కి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అలాగా. ప్లస్ ఇప్పుడు ఇలా డూప్లికేట్ కాపీస్ అనేది సాఫ్ట్వేర్ చేసుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు అలా డూప్లికేట్ కాపీ ఉందనుకోండి ఒక సాఫ్ట్వేర్ది మన కంప్యూటర్లో, దాన్ని మనము ఏదన్నా డేటా అనేది పోయిందనుకోండి ఒరిజినల్ దాంట్లో, అప్పుడు మనము వీ హ్యావ్ నో నీడ్ టు రీస్టోర్ ద డేటా ఫ్రమ్ ఏ బ్యాకప్. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఒక సాఫ్ట్వేర్ డిఫరెన్సెస్లో. మనకి ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా ఫైల్ సాఫ్ట్వేర్ కరప్ట్ అయినప్పుడు దాన్ని బ్యాకప్ కాపీ అనేది రీఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అని మాట్లాడుకున్నాం. సేమ్ అలాగే ఇక్కడ డూప్లికేట్ కాపీ ఉండడం వల్ల మనం అలాంటి బ్యాకప్ కాపీ అనేది రీఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ డూప్లికేట్ దాంట్లో ఒరిజినల్ కాకుండా. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజ్ వచ్చేసి దే డస్ నాట్ మెయింటైన్ ఏ హిస్టరీ ఆఫ్ ఫైల్స్, ఓన్లీ మోస్ట్ రీసెంట్ డూప్లికేట్ కాపీ ఆఫ్ యువర్ డేటా ఈజ్ సేవ్డ్. అంటే ఇప్పుడు మనం డూప్లికేట్ దాంట్లో మనకి ఏదైనా డేటా కావాలి అంటే వెళ్ళి చూసుకోవచ్చు అనుకుంటాము, కానీ అందులో మాత్రం ఎప్పుడు అంటే మనం ఒక వారం రోజుల క్రితం వాడిన ఫైల్స్ కానీ 2 days క్రితం వాడిన ఫైల్స్ అవి ఖచ్చితంగా స్టోర్ అయి ఉంటాయని అయితే మనం చెప్పలేమండి, ఎందుకంటే అది డూప్లికేట్ కాపీ కదా. అదే అంటున్నారు, రీసెంట్ డూప్లికేట్ కాపీ ఆఫ్ యువర్ డేటా మాత్రమే అందులో సేవ్ అయి ఉంటుంది. ఒరిజినల్లో అయితే మనము ఎప్పుడు వెళ్ళి చూసినా కూడా ఒక 1 month అయినా 1 year బ్యాక్ అయినా హిస్టరీ ఖచ్చితంగా ఉంటుంది, కానీ డూప్లికేట్ కాపీస్లో అలా ఉండదు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్లో కంప్యూటర్ మానిటర్ ఆర్ ద మౌస్ యు ఆర్ యూజింగ్ టు నావిగేట్ ఈజ్ కన్సిడర్డ్ కంప్యూటర్ హార్డ్వేర్. అంటే కంప్యూటర్ మానిటర్ ఉంటుంది కదండి, స్క్రీన్, మన మానిటర్ లేదా మౌస్ అనేవి మనకి నావిగేట్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కంప్యూటర్ హార్డ్వేర్ అని అంటాం. ఇక్కడ నావిగేట్ అంటే ఏం లేదండి, ద యాక్ట్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ మూవింగ్ త్రూ కంప్యూటర్. అంటే ఇప్పుడు సపోజ్ మౌస్ తీసుకోండి, మౌస్ని మనము ఇలా డ్రాగ్ చేసి మూవ్ చేసి క్లిక్ చేస్తేనే మనం మానిటర్లో కనిపించే దాన్ని మనం ఓపెన్ చేయగలం. సో అలా ఇప్పుడు కంప్యూటర్ మానిటర్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి అనుకోండి, జస్ట్ మన వాయిస్ కమాండ్తో కానీ లేకపోతే అలా అయితే డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు. మనం అనేది ఖచ్చితంగా హార్డ్వేర్ రిసోర్స్ని ఉపయోగించాలి. అదే మౌస్ని ఇలా దాని మీద పర్టికులర్ సాఫ్ట్వేర్ మీద ఇలా డ్రాగ్ చేసి దాని మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ కానీ సింగిల్ క్లిక్ కానీ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది.
సో ఇదంతా హార్డ్వేర్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది నావిగేట్కి ఉపయోగపడుతుందని చెప్తున్నారు అంతే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ లైక్ మైక్రోసాఫ్ట్ విండోస్, an operating system that allows you to control your computer and other programs that run on it. అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి, ప్రతి కంప్యూటర్లో ఉంటుంది. నెక్స్ట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ అలౌస్ యూ టు కంట్రోల్. ఓఎస్ అనేది మనకి కంప్యూటర్లో బేసిక్ సాఫ్ట్వేర్ అనేది, అది సిస్టమ్ సాఫ్ట్వేర్ అండి, అది ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి. అయితే ఓఎస్ వల్ల ఏంటి అంటే, ఇది ఉండడం వల్ల మనకి మన కంప్యూటర్ మీద కంట్రోల్ చేసుకోగలమండి మనం. అంటే ఎప్పుడు ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలి, మనం ఎలా రన్ అవ్వాలి అన్నదంతా మనము ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఉండడం వల్ల మనం కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ అదర్ ప్రోగ్రామ్స్ దట్ రన్ ఆన్ ఇట్. కేవలం ఏ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి అలాగనే కాకుండా మనకి ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదండి కంప్యూటర్లో. ప్రోగ్రామ్స్ ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ లైక్ థింగ్. వాటన్నిటిని మనం రన్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒకేసారి నేను విండోస్ ఓపెన్ చేసి ఏదైనా పారాగ్రాఫ్ టైప్ చేయాలనుకున్నాను అనుకోండి, మైక్రోసాఫ్ట్ విండోస్ ఓపెన్ చేస్తాను. ప్లస్ ఎట్ ద సేమ్ టైం నాకు క్రోమ్లో ఏదన్నా డౌట్ వచ్చింది, పారాగ్రాఫ్లో మీనింగ్ తెలియదు నాకు, మీనింగ్ సెర్చ్ చేయాలి అంటే నేను ఏమంటే క్రోమ్ బ్రౌజర్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఇలా సైమల్టేనియస్గా ఎన్నైనా ఓపెన్ చేయొచ్చు కాబట్టి ఇది రన్ ఆన్ ఇట్. ఇలా 2-3 సాఫ్ట్వేర్స్ అనేవి మన దాంట్లో కంప్యూటర్లో రన్ అవ్వడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సహాయపడుతుందండి అంతే. ఇప్పుడు వరకు మాట్లాడుకున్న దాంట్లో మన మేజర్ డిఫరెన్సెస్ ఇవే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయాస్. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనము ఫస్ట్ మేజర్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. ఇన్పుట్, ద ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ ఇంటూ ఏ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ అండి. అంటే మనము ఇది అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ టెక్స్ట్ టైపింగ్ అనుకోండి. ఇప్పుడు క్రోమ్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ ఏది ఓపెన్ చేసినా కూడా మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మనం అనేది టెక్స్ట్ని టైప్ చేస్తాం. ఎగ్జాంపుల్కి క్రోమ్ తీసుకుందాం. క్రోమ్లో మనం ఏదైనా దాన్ని మీనింగ్ అడగాలన్నా, డెఫినేషన్ అడగాలన్నా కూడా మనము టైప్ చేయాలి. క్రోమ్లో టైప్ చేస్తాం అంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాం దానికి, కంప్యూటర్కి. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే మౌస్ క్లిక్, మనం ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేయాలన్నా కూడా మౌస్ అనేది క్లిక్ చేస్తాం ఆ స్పెసిఫిక్ యాప్ మీద. సో ఇది కూడా ఇన్పుట్ అనమాట. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ద ఇన్ఫర్మేషన్ దట్ ఏ కంప్యూటర్ ఆర్ డివైస్ డిస్ప్లేస్. అంటే ఇది మనకి మానిటర్ ద్వారా కానీ ఇది మనకి డిస్ప్లే అవుతుంది. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇందాక క్రోమ్లో ఏదైనా మీనింగ్ సెర్చ్ చేసాం కదండి, ఆ మీనింగ్ అంతా ప్రాసెస్ అయిన తర్వాత లోపల మనకి అయితే అవుట్పుట్ చూపించాలి కదా, దీని మీనింగ్ ఇది అని. అది మనకి స్క్రీన్ మీద, కంప్యూటర్ అవనివ్వండి, మొబైల్ అవనివ్వండి, ఆ స్క్రీన్ మీద అనేది డిస్ప్లే చేస్తుంది అది. సో దట్ ఈజ్ కాల్డ్ అవుట్పుట్ అనేది ఏ ఫామ్లో అయినా ఉండొచ్చండి. ఇట్ మే బి టెక్స్ట్, ఇమేజెస్, గ్రాఫిక్స్, వీడియోస్. ఇప్పుడు మనం పర్టికులర్గా గూగుల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది మీనింగ్ టెక్స్ట్ రూపంలో మనకి ఇస్తుంది. పక్కన ఇమేజెస్ కూడా ఉంటాయి. అదే మనం యూట్యూబ్లో ఏదైనా డౌట్ కానీ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది వీడియోస్ రూపంలో మనకి డిస్ప్లే ఇస్తుంది. అంటే అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, ఇంపార్టెన్స్ ఆఫ్ BIOS refers to basic input output system. BIOS stands for basic input output system. Next, it is a software program a PC's microprocessor uses to start a computer when you turn it on. ఇప్పుడు ఇది ఏం లేదంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఎవరు వాడతారు అంటే పీసీస్ మైక్రోప్రాసెసర్. ఇప్పుడు మనము సిపియూలో మైక్రోప్రాసెసర్ అనేది ఉంటుందండి. ఆ మైక్రోప్రాసెసర్ ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని వాడుతుంది. ఎందుకు అంటే టు స్టార్ట్ ఏ కంప్యూటర్ వెన్ యూ టర్న్ ఇట్ ఆన్. ఇప్పుడు మనం కంప్యూటర్ ఆన్ చేసినట్టే అందులో మానిటర్ మీద డిస్ప్లే అవ్వడం కానీ అదంతా స్టార్ట్ అవ్వాలి అంటే ఇంటర్నల్గా పీసీస్ మైక్రోప్రాసెసర్ అనేది ఈ బయాస్ ప్రోగ్రామ్ని వాడడం వల్లనే మనకి కంప్యూటర్ టర్న్ ఆన్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ సాఫ్ట్వేర్ దట్ రన్స్ ఆన్ ఏ పీసీ వెన్ యూ టర్న్ ఇట్ ఆన్. ఇది మనకి కంప్యూటర్లో చాలా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బట్ మీరు కంప్యూటర్లో రన్ అయ్యే ఫస్ట్
ఏకైక ప్రోగ్రామ్ బయాస్. ఎందుకంటే మన కంప్యూటర్ని ఆన్ చేయడానికి. ఇట్ మెయిన్లీ మేనేజెస్ డేటా ఫ్లో బిట్వీన్ ద కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అటాచ్డ్ డివైజెస్ సచ్ యాజ్ ద హార్డ్ డిస్క్, కీబోర్డ్, వీడియో అడాప్టర్, మౌస్ అండ్ ప్రింటర్. దీని యొక్క మెయిన్ యూజ్ అయితే ఫస్ట్ మెయిన్ యూజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ టు రన్ ఆన్ కంప్యూటర్, ఫస్ట్ మెయిన్ యూజ్. అండ్ సెకండ్ వచ్చేసి మెయిన్లీ మేనేజెస్ డేటా ఫ్లో బిట్వీన్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అటాచ్డ్ డివైజెస్. అంటే ఇప్పుడు సపోజ్ ప్రింటర్ కనెక్ట్ చేసామనుకోండి మన కంప్యూటర్కి, అందులో మనము ఒక డాక్యుమెంట్ని ప్రింట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో ఆ కంప్యూటర్లో ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ అనేది సేవ్ అయి ఉంటుంది. అది మనమే టైప్ చేయడమో లేకపోతే ఎవరో పంపించిందో సంథింగ్ మన కంప్యూటర్లో అయితే సేవ్ అయి ఉంటుంది ఆ డాక్యుమెంట్ అనేది. ఆ డాక్యుమెంట్ సేవ్ అయ్యింది మనము ప్రింటర్కి ఇవ్వాలి అంటే దాని మధ్యన కొంచెం ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మన కంప్యూటర్లో డాక్యుమెంట్ ఉంది, కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రింటర్లో ఏమీ ఉండదు, బట్ దీనికి కనెక్ట్ చేసి ఉంటాం మనము వైర్ ద్వారా. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే కంప్యూటర్లో ఉందో అది మనకి అటాచ్డ్ డివైజెస్, మన కంప్యూటర్కి ఏం అటాచ్ అయ్యి ఉంది, ప్రింటర్ అనేది అటాచ్ అయ్యి ఉంది. ఆ అటాచ్ అయిన ప్రింటర్కి మనం ఈ డాక్యుమెంట్ సేవ్ అయిన డాక్యుమెంట్నే కదండి ఇవ్వాలి. ఇది ఇస్తేనే అది టెక్స్ట్ రూపంలో ప్రింట్ చేస్తుంది. సో ఈ డాక్యుమెంట్ని దానికి ఇవ్వాలి అంటే ఇది డేటా కదా. డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్ డేటా. ఈ డేటా అనేది దీని నుంచి దీనికి ఎలా వెళ్తుంది ఇదే మేనేజ్ చేస్తుందండి ఈ బయాస్ ప్రోగ్రామ్ అనేది. మెయిన్లీ మేనేజెస్ డేటా ఫ్లో బిట్వీన్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ ఓఎస్ అండ్ అటాచ్డ్ డివైజెస్. ఓకే, ఇప్పుడు మనం బయాస్ కాన్సెప్ట్ ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈ పేరులోనే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అని ఉంది కదండి. ఇప్పుడు ఇన్పుట్ అంటే మనం ఇచ్చేది, అది ఏ రూపంలో అయినా అవ్వచ్చు, టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఏ రూపంలో అయినా అవ్వచ్చు. కాబట్టి మనం ఫస్ట్ అయితే కంప్యూటర్ మీద వర్క్ చేయాలి అంటే ఫస్ట్ సెటప్ చేసుకోవాలి కదా, అన్నీ మంచిగా ఉన్నాయా లేదా కనెక్షన్స్, మానిటర్కి, సిపియుకి, స్పీకర్కి అలా చూసుకున్న తర్వాత కంప్యూటర్ ప్లగ్ అన్నది స్విచ్ బోర్డ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత మనము స్విచ్ ఆన్ చేస్తాం కదండి. అప్పుడు ఎప్పుడైతే మనము స్విచ్ ఆన్ చేస్తామో ఇమ్మీడియట్గా కంప్యూటర్లో ఇంకొకటి ఏంటంటే అండి, బయాస్ చేసే ఫస్ట్ థింగ్ ఇన్ఫర్మేషన్ని ఒక టైనీ అమౌంట్, ఒక 64 బైట్ అలాగా ర్యామ్లో CMOS చిప్ అనే దాంట్లో స్టోర్ చేస్తుందండి. నెక్స్ట్, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ మేడ్ యాక్సెసిబుల్ టు ద మైక్రోప్రాసెసర్ ఆన్ an erasable programmable read only memory EEPROM చిప్. అంటే ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం కదా. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అన్నది మనకి ఎలా యాక్సెస్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇది యూస్ చేసేది మాత్రం మైక్రోప్రాసెసరే దీన్ని వాడుతుంది టు స్టార్ట్ కంప్యూటర్. బట్ దీన్ని యాక్సెసిబుల్ ఎలా చేసుకుంటాం మైక్రోప్రాసెసర్ కూడా అంటే, మైక్రోప్రాసెసర్ ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అంటే ఈ చిప్ ద్వారా, ఈ EEPROM చిప్ అనే దాని మీద ఇది ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఇది యాక్సెసిబుల్ చేసుకుంటుంది. సో ఈ EEPROM చిప్ అనేది కూడా దాని మీద కూడా స్పెసిఫిక్ వీడియో అనేది ఒకటి తర్వాత చేస్తానండి, దాని గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్, బయాస్. When you turn on your computer, the microprocessor passes control to the BIOS program and executes it. అంటే మీరు ఇమ్మీడియట్గా పవర్ ఆన్ చేసినమ్మటే, స్విచ్ ఆన్ చేసినమ్మటే ఈ ఇంటర్నల్గా మైక్రోప్రాసెసర్ అనేది బయాస్ ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, ఆ బయాస్ ప్రోగ్రామ్కి కంట్రోల్ని పాస్ చేస్తుంది. ఎందుకని మనం అనుకున్నాం కదా, ఆన్ చేసినమ్మటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అయినాకనే మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ అది మైక్రోప్రాసెసర్ కంట్రోల్ని పాస్ చేస్తుంది, అంతే అండి. అయితే ఇప్పుడు ఇది బయాస్ ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది అంటే, దాని యూజువల్గా సీక్వెన్స్ ఉంటుంది. ఆ యూజువల్ సీక్వెన్స్ ఆఫ్ బయాస్. ఫస్ట్ వన్, చెక్ ద CMOS సెటప్ ఫర్ కస్టమ్ సెట్టింగ్స్. CMOS అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ మాస్ఫెట్ అండి.
అంటే ఈ సెటప్ అనేది ఆల్రెడీ బయోస్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయినప్పుడే ఉంటుంది. అది ఒకసారి చెక్ చేస్తుంది. నెక్స్ట్, లోడ్ ద ఇంటరప్ట్ హ్యాండ్లర్స్ అండ్ డివైస్ డ్రైవర్స్. ఇంటరప్ట్ హ్యాండ్లర్స్ అంటే ఏం లేదండి, అది హార్డ్వేర్ డివైజెస్కిను ఇంకా సాఫ్ట్వేర్ మధ్యలో ఉండేవి. అవి చెక్ చేస్తాయి అనమాట, ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది. అవి అనేది లోడ్ అవుతాయి. ఫస్ట్ లోడ్ అయినాకనే దాని పని అనేది స్టార్ట్ చేస్తుంది కదండి, అందుకని లోడ్ ద ఇంటరప్ట్ హ్యాండ్లర్స్ అండ్ డివైస్ డ్రైవర్స్. డివైజెస్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా, అంటే ఏం ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు ఇవి చూసుకుంటాయి. నెక్స్ట్, ఇనిషియలైజ్ రిజిస్టర్స్ అండ్ పవర్ మేనేజ్మెంట్. రిజిస్టర్స్ అనేవి, కొన్ని రిజిస్టర్స్ స్పెసిఫిక్గా ఈ పని కోసమే, అంటే బయోస్ పని కోసమే ఉంటాయండి. అప్పుడు అవి ఇనిషియలైజ్ అవుతాయి అండ్ పవర్ కూడా మేనేజ్ చేసుకుంటుంది. మనం స్విచ్ ఆన్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ వన్, పర్ఫార్మ్ ద పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. అంటే ఈ పేరులోనే ఉంది చూడండి, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. మనం ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తామో ఇమ్మీడియట్గా సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకుంటుందండి. అది ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది ఈ స్టేజ్లో. నెక్స్ట్, డిస్ప్లే సిస్టమ్ సెట్టింగ్స్. మనము కంప్యూటర్ మీద సెట్టింగ్స్ అనేవి డిస్ప్లే చేస్తుందండి. అంటే మన ఫాల్ట్ ఉంటే మనకి అది డిస్ప్లే చేసి ఇది సవరించుకోండి అని చెప్తుంది. నెక్స్ట్ స్టెప్, డిటర్మైన్ విచ్ డివైజెస్ ఆర్ బూటబుల్. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనకి సిస్టమ్ మీద డిస్ప్లే చేస్తుంది సెట్టింగ్స్ అనేవి. తర్వాత మనము చూడాలన్నమాట ఏ డివైజెస్ బూటబుల్ అవుతాయి అని. నెక్స్ట్, ఇనిషియేట్ ద బూట్ స్ట్రాప్ సీక్వెన్స్. ఇప్పుడు బూటబుల్ అయిన డివైజెస్ని, వాటిని ఒక సీక్వెన్స్ ఉంటుందండి, ఆ సీక్వెన్స్ని మనం ఇనిషియేట్ చేయాలి, అంటే స్టార్ట్ చేయాలి. సో ఈ సీక్వెన్స్ అంతా ఆల్రెడీ బయోస్ ప్రోగ్రాంలో ఉంటుంది. ఈ సీక్వెన్స్ మనం అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సింపుల్గా బయోస్ అంటే ఏంటి అంటే, అది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఈ బయోస్ ప్రోగ్రామ్ మన కంప్యూటర్లో ఫస్ట్ రన్ అయ్యే ప్రోగ్రామ్. ఇది ఉండడం వల్ల ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలనే కదండి కంప్యూటర్ ముందు కూర్చునేది. కంప్యూటర్ ముందు స్టార్ట్ చేయాలి మనం వర్క్ని అనే ముందు పవర్ ఆన్ చేసినమ్మటే ఇది చేసే పని ఏంటంటే, మన కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ డివైజెస్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఈ రెండిట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అని డిటెక్ట్ చేయడమేనండి. ఒకవేళ ప్రాబ్లం ఏమీ లేకపోతే మనము మన వర్క్ సాఫీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అనేది డిటెక్ట్ అయితే మనకి అది బీప్ సౌండ్ ద్వారా మనకి ఇండికేషన్ ఇస్తుంది, ప్లస్ డిస్ప్లే కూడా చేస్తుందండి మానిటర్ మీద. ఇలా మనము తెలుసుకోవచ్చు. సో ఇది మెయిన్ యూజ్ ఆఫ్ బయోస్. నెక్స్ట్ టాపిక్, BIOS hardware interaction. BIOS program runs in the computer every time you turn it on. మీరు ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినప్పుడల్లా మన కంప్యూటర్ అనేది ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ చెక్స్ ఆల్ ద హార్డ్వేర్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్ వెదర్ దే ఆర్ కనెక్టెడ్ ప్రాపర్లీ. అదే అండి, దీని మెయిన్ పర్పసే హార్డ్వేర్ డివైజెస్ అనేది మనం కనెక్ట్ చేసి ఉంటాం కదా, కీబోర్డు CPU కనెక్ట్ చేస్తాం, మౌజ్, ఇలా అన్ని కనెక్ట్ చేసిన హార్డ్వేర్ కనెక్షన్స్ అనేవి దే ఆర్ కనెక్టెడ్ ప్రాపర్లీ. మనము కరెక్ట్ USB పోర్ట్లో USB పెట్టామా, స్పీకర్ దాంట్లో స్పీకర్ అలా ప్రాపర్గా కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుందండి. ఇంకా వాటి ఫంక్షనాలిటీస్ కూడా, అంటే అది దాని పనితీరు అనమాట. దేర్ డ్రైవర్స్ అండ్ దేర్ కనెక్షన్ ఎక్సెట్రా. ఇలా ఒక సపోజ్ పర్టికులర్గా కీబోర్డే తీసుకుంటే దాని గురించి ఆ కనెక్షన్ ప్రాపర్గా పిన్ సెట్ అయిందా లేదా, అందులో అది ఇంటర్నల్గా మంచిగా వర్క్ చేస్తుందా, కీస్ అన్నీ, వాటి డ్రైవర్స్, దాని కనెక్షన్, పవర్ సప్లై అన్నీ ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్నీ ఇది అనేది చూస్తుందండి ఫస్ట్. నెక్స్ట్, ఒకవేళ ఇట్ రిపోర్ట్స్ టు ద యూజర్ విత్ ఎ బీప్ సౌండ్ ఇఫ్ ఎనీ మాల్ ఫంక్షన్ అకర్స్ విత్ ఎనీ ఆఫ్ ద హార్డ్వేర్ డివైజెస్. ఇప్పుడు 1, 2 కాకుండా మనము మోర్ దెన్ 2 హార్డ్వేర్ డివైసెస్ అయితే కనెక్ట్ చేసి ఉంటాం CPUకి. అవి అన్నిటినీ ఇది చెక్ చేసే పని దీనిదే. అప్పుడు వీటన్నిటిలో ఏ ఒక్క హార్డ్వేర్ డివైజెస్కి మనకి ఏదైనా ప్రాబ్లం అనేది, ఇష్యూ, మాల్ ఫంక్షన్ అనేది జరిగితే మనకి ఇమ్మీడియట్గా యూజర్కి, అంటే మనం ఎవరైతే ఆ కంప్యూటర్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బీప్ సౌండ్ ద్వారా వాళ్ళకి ఇండికేషన్ అనేది ఇస్తుంది. This check is very important for a computer and user to work with the PC after operating system is loaded. అయితే ఈ పని BIOS అనేది
మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంప్యూటర్ అండ్ యూజర్. ఇది కంప్యూటర్కి ఇంపార్టెంటే, యూజర్కి ఇంపార్టెంట్. ఎందుకు యూజర్కి ఇంపార్టెంట్? ఎందుకంటే యూజర్ ఇప్పుడు కూర్చొని వర్క్ చేయాలండి. వర్క్ చేసే మధ్యలో ఏదైనా ఇంటరప్షన్ వస్తే మనం వర్క్ చేయబుద్ధి అవ్వదు. కాబట్టి ఫస్ట్లోనే హార్డ్వేర్ మంచిగా ఉందా లేదా అనేది కంప్యూటర్లో చూస్తుంది. ఇంకా యూజర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడడమే దీని బాధ్యత. టు వర్క్ విత్ పీసీ ఆఫ్టర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ లోడెడ్. మనకి మనం స్విచ్ ఆన్ చేసినామంటే ఓఎస్ అనేది లోడ్ అవుతుంది. దాంతోపాటుగా బయోస్ కూడా లోడ్ అయ్యి వర్క్ ఫంక్షనాలిటీ అనేది అన్నీ చెక్ చేసిన తర్వాత మనకి ఇండికేషన్ ఇస్తుంది వీప్ సౌండ్ ద్వారా. ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అండి, చాలా ఈజీ కాన్సెప్ట్ కూడా. ఓకే, ఈ బయోస్ హార్డ్వేర్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడితో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బయోస్ టాపిక్లో ఒక చిన్న విషయం మర్చిపోయానండి. బయోస్ ఈజ్ స్టోర్డ్ ఆన్ ఏ స్మాల్ మెమొరీ చిప్. ఇప్పుడు బయోస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఒక స్మాల్ మెమొరీ చిప్లో స్టోర్ అవుతుందండి. అండ్ బయోస్ ఈజ్ ఫౌండ్ ఆన్ మదర్ బోర్డ్. మనం బయోస్ని ఎక్కడ చూడగలము అంటే మదర్ బోర్డు మీద. ఓకే, ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.